గమనించినట్లయితే అక్కడ కైలా ప్రాంతంలో అడుగుతున్నాడు, ప్రభా వెళ్ళమంటావా? ఒకసారి మాట్లాడలేదు దేవుడు, మాట్లాడు. ఇప్పుడు ఒకసారి మనకున్న నైజం ఏంటంటే, ఒక్కసారి దేవుడు మాట్లాడితే చాలాసార్లు మనకున్న నష్టం ఏంటంటే, ఒక్కసారి దేవుని చిత్తం తెలుసుకున్న తర్వాత ఇంకా దాన్ని పర్మనెంట్ వ్యాలిడిటీ అని చెప్పి రాసి పెట్టుకుంటారు. చాలామంది దేవుని బిడ్డలు క్రైస్తవ కుటుంబాల్లో కూడా చేసే పొరపాటు ఇదే. ఒకసారి దేవుడు ఏదైనా ఒక డెసిషన్ మేకింగ్ విషయంలో, ఒక మ్యారేజ్ ప్రపోజల్ అనుకోండి, లేదా ఒక బిజినెస్ డీల్ అనుకోండి, లేదా ఒక కుటుంబం రీలొకేషన్ విషయంలో కావచ్చు, లేదా పిల్లల భవిష్యత్తు విషయంలో కావచ్చు, ఒక దేవుడు ఒక చిత్తాన్ని దేవుడు మాట్లాడాడు అనుకోండి. మాట్లాడితే దాన్ని పర్మనెంట్ వ్యాలిడిటీ కింద వేస్తారు. మనం మర్చిపోయే సత్యం ఏం తెలుసా అండి? మనకు మోసం చేసే వాళ్ళు మన చుట్టే చచ్చేదాకుంటారు. అందుకొరకు కీర్తనకారుడు ఏమని రాశాడు? Psalm 31:15, అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహంలాగా తిరుగుతుంటే వారి నుండి కాపాడబడడానికి దావీదు చేసిన ప్రార్థన ఏంటి? కలిసి చదువుదామా? నా కాళ్ళగతులు నీ వశంలో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను. దావీదును తరుముతున్న వాళ్ళు ఉన్నారు చుట్టంతా, దావీదు శత్రువులు మోసం చేసేవారు ఉన్నారు చుట్టంతా. అయితే ఆ కాంటెక్స్లో, అయ్యా నన్ను వారి నుంచి కాపాడయ్యా, మోసపుచ్చే వారి నుంచి కాపాడయ్యా, రాంగ్ డెసిషన్ తీసుకోకుండా నాకు సాయం చేయ ప్రభా అని ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తూ అంటాడు. ఏమంటాడంటే, నా కాళ్ళగతులు నీ వశంలో ఉన్నాయి ప్రభా, నా టైమింగ్, మై టైమ్స్, ఇంగ్లీష్లో రాస్తుంది, మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్, అయ్యా నా టైమింగ్ నీ చేతిలో